మీ నాన్నగారి నుంచి మీకు వచ్చిన ఇదేంటి అసలు ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోలేదండి, మా గురువులు లేరు. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ఆయన బిజీగా ఉండేవారు. మా అమ్మగారికి ఏంటంటే మేము ఈ లైన్లో రాకూడదని ఆవిడికి, ఈ ప్రపంచ సంగీత ప్రపంచానికి సినిమాలకు సినిమా అని కాదు, అప్పుడు సినిమా అంటే హీరోలు అవి కదా, మాకు అదే అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే నాన్నగారితో ఆవిడ పడి 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 కష్టాలంటే వేరే కష్టాలు కాదు, ఫినాన్షియల్ కష్టాలు లేకపోతే ఏదో కాదు. ఆయనకి 24 గంటలు సంగీతమే, ఫ్యామిలీని పట్టించుకోలేదు ఆయన. మేము ఏం చదువుతున్నామో కూడా తెలియదు ఆయనకి 24 గంటలు సంగీతం. రాత్రులు మిడ్నైట్ 3 గంటలకి 4 గంటల వరకు కూడా మ్యూజిక్ వినేవారు అనమాట. టేప్ రికార్డర్లు లేవు, ఏమీ లేవు, రేడియో ఉండేది, వాయిస్ ఆఫ్ అమెరికా అని. మనకి రాత్రి అయినప్పుడు వాళ్ళకి పగలు అంటే మనకి రాత్రి. సో వాళ్ళు పగలు వేస్తున్న ఆ మ్యూజిక్స్, అందువల్ల ఆయన అందులోంచి కొన్ని పాటలు కూడా చేశారు. హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి, అది కూడా ఒక వెస్ట్రన్ సాంగ్ అనమాట. దాన్ని మార్చారు, అది ముస్తాఫా అనో పాట. నేను చెప్పేదైనా తెలుస్తుంది, అది ఇప్పుడు నాన్నగారికి లేరు కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పినంత మాత్రం నాన్నగారు ఆయన తగ్గిపోరు. అలాగా మిడ్ నైట్స్ అది వినేవారు. అలాగా వేరే వేరే ఒక కంట్రీ మ్యూజిక్ అందులోనే ఉండేవారు. మళ్ళీ పొద్దున్న వచ్చి లేట్గా లేచేవారు అనమాట. సో అమ్మగారే పాపం ఆవిడకి తర్వాత మేము 13 మంది పుట్టామంటండి. 13, అందులో 9 మంది మిగిలాం. అయితే 5 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు. మొత్తం 9 మంది. 9 మందిని అమ్మ చూసుకోవాలంటే ఎవ్రీ ఇయర్ ఆవిడకి డెలివరీ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో కన్సీవ్ అయ్యేవారు అనమాట. అలాగా అది ఆవిడకి అనమాట. తర్వాత మా పెద్దన్నయ్య గారు కొంచెం పెద్ద అయిన తర్వాత మేము స్కూల్కి వెళ్ళి ఇంకా SSLC తర్వాత ఏదో కాలేజ్ అవి ఇవి అన్నీ మా అన్నయ్య గారు చేయించారు. కానీ నాన్నగారు ఎదడిగినా అలాగా అనేవారు అనమాట. మధ్యలో ఆయనకు ఒక బ్యాడ్ ఒక అలవాటు ఉంది నాన్నగారికి. ఏంటంటే కొంచెం ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఏమంటారని ఆత్మాభిమానం అది చాలా ఎక్కువ అనమాట. అది గర్వంగా చూపించుకోరు. నేను ఇలాగా ఇప్పుడు ఇందాక కూడా మన ఎంటర్టైన్మెంట్ స్టూడియోకి వచ్చాను, నా డ్రెస్ను మీరు అబ్జెక్ట్ చేశారు, అది ఏం తప్పలేదు. ఎందుకంటే టెక్నికల్లీ అలా ఉంటేనే నాన్నగారు అలాంటి అలాగా సార్ పొరపాటు అయిపోయింది సార్ అని అనేవారు. అలా కాకుండా వేరే ఎలాగైనా చెప్తే ఆయన బాధపడిపోయేవారు అనమాట. అయితే ఇప్పుడు ఉదాహరణకి మాయాబజార్ ఉందండి. మాయాబజార్లో 4-5 పాటలు నాన్నగారు. 4 పాటలు ఎన్నో ఉన్నట్టుంది. అవునండి, 5 పాటలు. నీ కోసమనే ఆ పాట లాగిరి తర్వాత ఇంకా ఎన్నో పాటలు. అది జరుగుతున్నప్పుడు ఇంకొక పాటకి ట్యూన్ ఇచ్చినప్పుడు అక్కడ చక్రపాణి గారు అని ఒక ఆయన ఎవరో ఉండేవారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అదే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఒకరు ఉంటారన్నమాట. పైగా అప్పుడు సంగీతం చేస్తున్నప్పుడు అందరూ కూర్చొని చేసుకునేవారు. ఇప్పుడులా కాదు, ఏదో వాట్సాప్లో పాడి పంపించేయటం, వాళ్ళు వినడం, ఓకే చేయటం, అలా కాదు. డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ ఉండేవారు, కెమెరామ్యాన్ ఉండేవారు, ఆర్ట్ డైరెక్టర్ ఉండేవారు, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, ఫిలిం రైటర్. అంతమందికి ఏంటంటే మీ క్వశ్చన్ కరెక్ట్, వాళ్ళకి ఏంటని అప్పుడే కాస్ట్యూమర్ ఉండేవాడు. ఈ పాట అవుతున్నప్పుడు పాట ఓకే అవ్వగానే సార్ ఈ కాస్ట్యూమ్స్ అయితే బాగుంటాయి సార్, అప్పుడే డైరెక్టర్తో మాట్లాడుకోవడం. లొకేషన్, ఈ పాట మనం అప్పుడంతా ఫారెన్ లేదు, ఊటీలో చేద్దాం, కొడైకెనాల్లో చేద్దాం, లేకపోతే ఇలాగ బృందావన్ గార్డెన్స్లో ఎక్కువ చేసేవారు, సాతనూరు డ్యామ్ అలాగా. అందుకని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవారు, కెమెరామెన్ ఉండేవారు. కాస్ట్యూమర్ వచ్చి ఈ డ్రెస్ వేస్తే బాగుంటుంది సార్, నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి ఈ డ్రెస్ బాగుంటుంది, అందుకని కూర్చునేవారు అనమాట. అప్పుడు నాన్నగారిని ఈ ట్యూన్ నాకు నచ్చలేదు, ఇంకో ట్యూన్ చేయన్నారు. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ పాట అని నాన్నగారు. ఆయన నాకు నచ్చలేదు కదా, ఇంకోటి చేయొచ్చు కదా అన్నప్పుడు ఆయనకి ఏదో మూడ్లో ఉన్నారో ఏంటో, నేను 4-5 పాటలు చేశాను, అన్నీ బాగా వచ్చినాయి కదా, ఈ పాట మాత్రం ఏంటంటే
అది అలా ఏదో ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యి మానేసి వెళ్ళిపోయారనమాట. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాగిరెడ్డి గారు, మీరు ఇలా వెళ్ళిపోయారండి, ఇంత మంచి పిక్చరు, ఇంత పెద్ద పిక్చరు, మీరు దీనికి ఏంటి మళ్ళీ అంటే, సార్ ఘంటసాల గారిని పెట్టుకోండి సార్, వారు చక్కగా చేస్తారు, అన్ని పాటలు వారే పాడి ఉన్నారు, చాలా బాగా చేస్తారు సార్ అని నాన్నగారే పేరు సిఫార్సు చేశారు. అది కొంతమంది అలాంటివి చెప్పకుండా ఇంకేదో చెప్తారు కదా, నాన్నగారు రిఫర్ చేశారు పేరు. ఈ విషయాలన్నీ మాకు చెప్పలేదండి. ఆయన గొప్పదనం చూడండి. ఇది ఎలాగొచ్చిందంటే, పాడుతా తీయగానే ఏదో ప్రోగ్రాంలో బాలు చేసేవాడు కదా, ఆయన చేస్తున్నప్పుడు మాటల్లో సంగీతం శ్రీనివాసరావు గారు, బాలు గారు అంతా క్లోజ్గా ఉంటారు. ఆయనకి ఆదిత్య 369 అంతా చేశాడు కదా. ఆ టైంలో బాలుగారికి ఆయన ఫోన్ చేసి, అప్పటికి సెల్ ఫోన్లు వచ్చేసినాయి, బాలుగారు మీకు తెలుసా, మీరు ఒక పాట ఘంటసాల గారు మ్యూజిక్ అన్నారు, అయ్యయ్యో మా గురువు గారు రాజేశ్వరరావు గారు అని. ఆ పిక్చర్కి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. ఓకే. ఎవరు? సంగీతం శ్రీనివాసరావు గారు, విజయవాహినిలో. అదేంటి సార్ రాజేశ్వరరావు గారు చేశారంటే, ఏంటంటే 5 పాటలు 4 పాటలు చేశారు సార్ అని అన్ని పాటలు వినిపించాడు అనమాట. అది నాకు తెలిసింది. నేను కొంచెం బాలు గారు నేను బాగా క్లోజ్గా ఉంటాం అనమాట. అది నాన్నగారు రా, మా గురువుగారు మాయాబజార్కి ఆ పాట నాన్నగారు అంటారా, నాకు అంతవరకు తెలీదు అది ఇదని. అది తెలియక నేను నేరుగా మా నాన్నగారు అప్పటికే కొంచెం బెడ్ రిటర్న్ అయ్యారు, బెడ్లో రెస్ట్లో ఉన్నారు. నేను లోపలికి వెళ్ళిపోయి కొంచెం దుడుగ్గా ఉండేవాడిని. లోపలికి వెళ్ళి నాన్నగారు ఏంటండి అంటే, అమ్మ ఏంట్రా ఏంటంటే, అమ్మా మాయాబజార్లో నాన్నగారు మ్యూజిక్ చేశారంటమ్మా. ఆహా అంటున్నారు. ఏంటండి ఆహా చెప్పాలి కదా అంటే, ఒప్పుకునే లేదండి, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మీరు ఏ పాట చేశారు నాన్నగారు అని కూడా నేను అడిగితే కూడా అసలు దాని గురించి చెప్పనే లేదు.